अस्सलाम वालेकुम नाज़रीन, रूबी न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नजर डालते हैं सुर्खियों पर। वज़ीर फ़िनांस हरीश राव ने साल 2022-23 का बजट पेश कर दिया। 2.56 लाख करोड़ रुपए पर मुश्तमिल बजट, अक़लियती बहबूद के लिए 1728 करोड़ रुपए किए गए मख्तस। बजट के माबकी सेशन के लिए बीजेपी के तीनों अराकीन असेंबली मुअत्तल। रियासती सदर बंडी संजय ने स्पीकर की कार्रवाई की पुरजोर मजम्मत की। मखलूआत जायदादों को पुर करने के लिए एलामिया जारी किया जाए। उस्मानिया यूनिवर्सिटी तलबा ने मुनज़्ज़िम किया एहतजाज। वज़ीर आला KCR के काफिले में घुसकर तालिब इल्म की गुहार। अब खबरें तफसील से। वज़ीर फ़िनांस हरीश राव ने तेलंगाना असम्बली के बजट इजलास के पहले रोज़ साल 2022-23 का बजट पेश करते हुए बताया कि रियासती हुकूमत ने आवाम की तरक्की और फलाह बहबूद के लिए 2,56,000 करोड़ रुपये का बजट मख्तस किया है, जिसमें अक़लियतों की तरक्की के लिए 1728 करोड़ रुपये बजट मख्तस किया गया है। उन्होंने बताया कि तेलंगाना की तश्कील के मौके पर मुत्तहिदा रियासत में सिर्फ 12 माइनॉरिटी स्कूल्स मौजूद थे। उसमें TRS हुकूमत ने इजाफा करते हुए 196 अकामती स्कूल्स कायम करने के अलावा 44 जूनियर कॉलेजेस का क़याम भी अमल में लाया। इसके अलावा अनीसुल गरबा की तामीर के लिए 40 करोड़ रुपये मंजूर किए गए और 10,000 इमाम व मौज़नीन को माहाना मुशाहरा दिया जा रहा है। తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. సమైక్య రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా నానా అగచాట్లు పడుతున్న తెలంగాణ ప్రజానికాన్ని KCR గారు మేల్కొల్పిన తీరు, ఉద్యమాన్ని రగిలించిన రాష్ట్రాన్ని సాధించిన తీరు చరిత్రాత్మకం. తెలంగాణ సామాజిక ఆర్థిక పరిస్థితులపై సాధికారత కలిగిన ఉద్యమ సారథినే స్వరాష్ట్ర రథసారథిగా ప్రజలు ఎన్నుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను వారి భుజస్కంధాలపైన మోపారు. ముఖ్యమంత్రి KCR గారు ప్రజలు తమపై ప్రకటించిన విశ్వాసాన్ని 100కు 100% నిలబెట్టుకుంటూ ఆనాడు ఎంతటి నిబద్ధతతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారో అంతే నిబద్ధతతో ఈనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. పోరాట దశ నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, నూతన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా అవతరింపజేసిన సందర్భం వరకు అంతా మన కండ్ల ముందు జరుగుతున్న అద్భుత చరిత్ర. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతిదీ నూతనంగా నిర్వచించుకోవాల్సిందే, నూతనంగా నిర్మించుకోవాల్సిందే. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలను తెలంగాణ కోణంలో రూపొందించుకోవాల్సిందే. అందుకే ముఖ్యమంత్రి KCR గారు తొలి శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ టు రీఓరియంట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పారు. అధ్యక్ష, పటిష్టమైన ఫిజికల్ ప్రుడెన్స్ ను పాటిస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా TS ఐపాస్, TS బీపాస్, ధరణి, డిజిటల్ నగదు బదిలీ వంటి పారదర్శక విధానాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచారు. ప్రగతి ప్రస్థానంలో అనేక సవాళ్లను అధిగమించారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించారు. ప్రజల అండదండలతో తెలంగాణను అద్భుతమైన ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. పరిపాలనలో TRS ప్రభుత్వం రాజీ లేని వైఖరిని అవలంబించింది. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు. అడుగడుగునా పారదర్శకతను పాటించింది. కడుపు నోరు కట్టుకొని నీతిగా నిజాయితీగా పరిపాలించి ప్రతి పథకం ప్రయోజనం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతుండటమే దీనికి సాక్ష్యం. దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ఆఫీసుల చుట్టూ కాగితాలు పట్టుకొని కాళ్ళరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ విధానంలో నగదును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. అది ఆసరా పెన్షన్ గాని, రైతు బంధు గాని, దళిత బంధు గాని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్లో మీట నొక్కితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారుల ఫోన్లు టింగు 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 టింగుమని మోగుతున్నాయి.
ఖాతాలోకి డబ్బు చేరిన సమాచారాన్ని గంట కొట్టి మరీ తెలియజేస్తున్నాయి. అందుకే ప్రజలు పదే పదే కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. అద్భుతమైన విజయాలను అందిస్తున్నారు. అధ్యక్ష, 7 ఏళ్ల క్రితం సమైక్య పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా ఇదే సభలో పేగులు దిగేదాకా కొట్లాడినాం. ఆ చీకటి రోజులు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ పరిస్థితి చూస్తే కరువు కాటకాలు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, తీవ్రమైన కరెంటు కోతలు, పవర్ హాలిడేలు, ఇందిరా పార్కు దగ్గర పారిశ్రామికవేత్తల ధర్నాలు, సమస్యల వలయంలో తెలంగాణ విలవిలలాడుతున్నది. పరిపాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే చిక్కుముళ్లను విప్పుకుంటూ స్పష్టతను సాధిస్తూ క్రమక్రమంగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాం. నేడు తెలంగాణ కరువు కాటకాల నుంచి సాగునీటి సమృద్ధిని సాధించింది. కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్ కాంతుల్లోకి పయనించింది. సంక్షోభ కాలం నుంచి సంక్షేమ యుగంలో ప్రవేశించింది. అవమాన పరంపర నుంచి ఆత్మగౌరవ చైతన్యంలోకి అప్రతిహతంగా దూసుకుపోతుంది. ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక అద్భుతం. టుడే తెలంగాణ ఈజ్ ఎ టార్చ్ బేరర్. నేడు తెలంగాణ ఆచరించింది రేపు దేశము అనుసరిస్తున్నది. ఈ మాట అక్షర సత్యం. ఈ 7.5 సంవత్సరాల చరిత్రే దీనికి సాక్ష్యం. ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే నేడు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్. 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. वज़ीर फाइनेंस हरीश राव ने असेंबली में बजट पेश करने से पहले जुबली हिल्स की वेंकटेश्वरा मंदिर में रियासती वजीर ई दयाकर राव के हमरा पूजा की। बाद अज़ा उन्होंने असेंबली में स्पीकर पी श्रीनिवास रेड्डी और वज़ीर आला के चंद्रशेखर राव से आशीर्वाद हासिल करने के बाद मीडिया से बात करते हुए बताया कि तेलंगाना की टीआरएस हुकूमत ने रियासत की तरक्की और आवाम को हर शोबे जात में सहूलतें फराहम करने के लिए जामे बजट तैयार किया है। तेलंगाना असेंबली के बजट इजलास के पहले रोज़ ऐवान में वज़ीर फाइनेंस हरीश राव की तकरीर के दौरान बीजेपी अरकान असेंबली की नारेबाजी के चंद मिनट बाद ही स्पीकर असेंबली पी श्रीनिवास रेड्डी ने बीजेपी अरकान असेंबली ई राजेंद्र और रघुनंदन के अलावा राजा सिंह को जारिया बजट इजलास तक के लिए मुअत्तल कर दिया और उन्हें ऐवान से बाहर चले जाने की हिदायत दी। क़ब्ल अज़ीं रियासती वज़ीर टी श्रीनिवास यादव ने स्पीकर से ख्वाहिश की कि वो बीजेपी अरकान असेंबली को हरीश राव की तकरीर के दौरान मदाखलत करने पर ऐवान से मुअत्तल करें। बाद अज़ां बीजेपी अरकान असेंबली ई राजेंद्र, रघुनंदन और दीगर ने असेंबली के बाबुल दाखिले के पास धरना मुनज़्ज़म करते हुए उनकी मुअत्तली को गैर जमहूरी करार दिया। గాంధీ బొమ్మ దగ్గర లాక్ తీయించండి, మేము అక్కడ ప్రొటెక్ట్ చేస్తాం. సస్పెండ్ చేసి గాంధీ పుట్టిన దేశంలో గాంధీ బొమ్మ ముందట నల్ల గుడ్డ ఇట్లా వేసుకొని కూర్చుంటాం సార్. యూ గివ్ us the permission. చేయించండి. అది గేట్ దగ్గర ప్రతి వైపు నుంచి మీకు కోఆపరేట్ చేస్తాం సార్. ఇక్కడ కూర్చొనియండి, మమ్మల్ని ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర కూర్చొనియండి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ బొమ్మ దగ్గర కూర్చుంటే మీకున్న ఇబ్బంది ఏంటి సార్? గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని సార్ జవాన్ సార్ మిమ్మల్ని గుర్తుపడి ఉండేట్లుంటాం సార్. తెలంగాణ ఉద్యోగులు రోజు కొట్లాడే జవాన్ సార్ గుర్తుపెట్టాం.
సార్ మా గాంధీ బొమ్మ దగ్గర అవకాశం 2004 రక్షించాలి 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 కేసీఆర్ గారి నియంత్రిత వైఖరి కేసీఆర్ గారి నియంత్రిత వైఖరి కేసీఆర్ గారి నియంత్రిత వైఖరి అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను అంబేద్కర్ सदर रियासती बीजेपी रुकने पार्लियामेंट बी संजय ने मीडिया से बात करते हुए बीजेपी अरकान असम्बली को ऐवान से बजट इजलास तक मुअत्तल करने की सख्त मजम्मत की और कहा कि अभी असम्बली का बजट इजलास कितने दिन तक जारी रहेगा ये भी तय नहीं हुआ। इससे कबल ही स्पीकर असम्बली ने बीजेपी अरकान असम्बली ई राजेंद्र रघुनंदन और राजा सिंह को असम्बली के बजट इजलास तक मुअत्तल करने का फैसला ले लिया, जो गैर दस्तूरी और गैर जमहूरी होने के साथ साथ बाबा साहब अम्बेडकर के मुरत्तिब करदा दस्तूर की भी तौहीन है कि ऐवान के आगाज़ के 2 मिनट बाद ही बीजेपी अरकान असम्बली को मुअत्तल कर दिया गया। వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకు సస్పెండ్ చేశారో కారణం లేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసినాట. అసలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో ఇవాళ సభ తర్వాత బీఎస్సీ సమావేశం జరిగింది. ఎన్ని రోజులు శాసనం జరుగుతుంది, ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తుంది, ఏం లేదు. శాసనసభ జరిగిన రోజు బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసినాట. ఇవాళ వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి అని చెప్పి నిర్ణయిస్తున్నారు. రాజా సింగ్ గారు స్పీకర్ గారితో మాట్లాడడానికి ముందుకు వెళ్ళిందంతే. ఇతర శాసనసభ ఇద్దరు కూడా వాళ్ళ చేతిలో కూర్చున్నారు, వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారు. 2 నిమిషాలు మొత్తం అసలు తీరుస్తున్న ఆచారం మీద ఒకటి వెంటనే 2 నిమిషాలలో ముఖ్యమంత్రి గారు సైగ చేశారు. పాపం మందికి చదువుమనిస్తే మంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏందో ఆయనకు అర్థమైతే లేదు. తీసి చదువుమన్నాడు. అసలు చేసిన తప్పేంది, వాళ్ళని అడ్డుకోలే, సభను అడ్డుకోలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే, లేచి చెప్పాలి సభ జరగండి చేయండి, బడ్జెట్ సమావేశాలు అన్ని విషయాలు చర్చిస్తాం. ఇది ఆనవాయితీ, ఇది సాంప్రదాయం. ఇది అలా ప్రజాస్వామ్యం నమ్మకున్నారు, ప్రజాస్వామ్యంగా. सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी और रुकने पार्लियामेंट रेवंत रेड्डी ने मीडिया से बात करते हुए वज़ीर फाइनेंस हरीश राव के पेश करदा बजट पर तबसरा किया और बताया कि टीआरएस हुकूमत ने एक मरतबा फिर आवाम बिलखुसूस दलितों, अक़लियतों और पसमानदा तबक़ात को धोखा देते हुए उनके लिए कागजी सतह पर फंड्स मख्तस किए हैं और हरीश राव ने सिर्फ आदाद व शुमार को तब्दील करते हुए बजट पेश किया है। उन्होंने बताया कि वज़ीर आला के चंद्रशेखर राव ने 2014-15 के बजट में तेलंगाना की तश्कील के लिए जद्दोजहद करने वाले नौजवानों के अफराद ख़ानदान को एक्स ग्रेशिया देने का जो ऐलान किया था, इस पर अभी तक अमल नहीं किया गया है। वज़ीर फाइनेंस हरीश राव ने असम्बली में बजट तकरीर के दौरान मरकज़ी हुकूमत पर तनकीद करते हुए इल्ज़ाम आयद किया कि मरकज़ी हुकूमत ने मिशन भगीरथा को रूबे अमल लाने के लिए 24 रुपया भी रियासती हुकूमत को अदा नहीं किए, जबकि रियासती हुकूमत इस स्कीम को रूबे अमल लाने के सिलसिले में 24,000 करोड़ रुपये खर्च किए हैं। उन्होंने बताया कि इस तरह बैरम स्टील फैक्ट्री, ITR और खाजीपेट कोच फैक्ट्री भी कायम ना करते हुए तेलंगाना हुकूमत के साथ सौतेलाना सलूक इख्तियार किया गया। हरीश राव ने दावा किया कि मुल्क भर में तेलंगाना वो वाहिद रियासत है जहां पर 24 घंटे बरक़ी सरबराह की जा रही है और घर घर पानी सरबराह करने के अलावा 10 लाख लड़कियों की शादी के लिए रकम फराहम की गई, जबकि KCR किट, रैतु बंधु, दलित बंधु स्कीमात भी चलाई जा रही हैं। అవినీతి రహిత పరిపాలన, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్టమైన ఆర్థిక విధానాలు, 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 50,000 కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ప్రీమియం భారం లేకుండా 5 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా
10 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 8 ఏళ్ల కాలంలో 46,650 కోట్ల రూపాయలను ఆసరా పింఛన్ల రూపంలో పేదలకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి నల్లాలు పెట్టి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ. అత్యధిక షీప్ పాపులేషన్ కలిగిన రాష్ట్రం తెలంగాణ. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపు యార్డు, వైకుంఠధామం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ముఖంపై సంతోషం అనే నినాదాన్ని నిజం చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇది 7 ఏళ్ల చరిత్ర చాటుతున్న సత్యం. ఇది ఎవరూ కాదనడానికి వీల్లేనటువంటి వాస్తవం. సంపన్నులు మరింత సంపన్నులైతే ఆ సంపద వారి నుంచి పేదల వైపు ప్రవహిస్తుందని చెప్పే ట్రికిల్ డౌన్ థియరీ బడ్జెట్ కాదు మాది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్ అంతకంటే కాదు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్. ఇది ముమ్మాటికి కేసీఆర్ మార్క్ బడ్జెట్. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు రాష్ట్ర జీఎస్డీపీ 4,51,580 కోట్ల రూపాయలు. అది 2021-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నది. పైగా ఏటికేడు వృద్ధి రేటు మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తున్నది. కరోనా విపత్తు సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు -1.4% నమోదైంది. అనేక రాష్ట్రాలు కూడా నెగటివ్ గ్రోత్ రేటును నమోదు చేశాయి. కానీ తెలంగాణ మాత్రం 2.2% పాజిటివ్ వృద్ధి రేటును సాధించింది. ఇది వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బలమైన పునాదులపై తెలంగాణ పునర్నిర్మాణం చెందుతున్నదని, స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నదని, तेलंगाना असम्बली के बजट इजलास के आगाज़ के मौके पर असम्बली के अतराफ व अकनाफ दफ़ा 144 नाफिज करते हुए सख्त सिक्योरिटी इंतजाम किए गए थे। ताहम इसके बावजूद भी उस्मानिया यूनिवर्सिटी तलबा यूनियन सदर नशीन अर्जुन नायक ने अचानक वज़ीर आला के कारों के काफ़िले को रोकने की नाकाम कोशिश की और अपने हाथ में झंडा थामे हुए सरकारी महकमेजात में तकर्रुआत के लिए एलामिया जारी करने का मुतालबा करते हुए खबरदार केसीआर के नारे बुलंद किए। पुलिस ने फौरी नौजवान को अपनी हिरासत में ले लिया, जबकि असम्बली इजलास के दौरान और बजट इजलास के आगाज़ के मौके पर इस तरह तलबा के एहतजाज ने सिक्योरिटी इंतजामात पर कई सवाल खड़े किए हैं। రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఒక్క నోటిఫికేషన్ లేదు, రోజు ఒక విద్యార్థి చనిపోతా ఉన్నారు. तेलंगाना हाई कोर्ट के वकला ने एडवोकेट प्रोटेक्शन एक्ट का मुतालबा करते हुए अपना एहतजाज दर्ज करवाया। तेलंगाना हाई कोर्ट के रूबरू वकला की तरफ से यह एहतजाज किया गया। इस मौके पर एहतजाजी वकला ने एडवोकेट संतोष पर हुए हमले के जिम्मेदारों को गिरफ्तार करने का भी मुतालबा किया, जबकि एडवोकेट जेएसी के नुमाइंदे ने कहा कि हालिया चंद अरसे के दौरान वकला पर हमलों में इजाफा हुआ है और अब तक 100 से ज़ायद वकला पर हमला किया गया है। उन्होंने कहा कि 307 के तहत इस हमले के खिलाफ मुकदमा दर्ज किया जाए, जबकि अभी तक संतोष पर हमला करने वालों को गिरफ्तार भी नहीं किया गया है।
तेलंगाना हुकूमत से बारहा मुतालबा किया जा रहा है कि सरकारी मखलूआत जायदादों पर भर्ती के लिए एलामिया जारी करे। इस सिलसिले में उस्मानिया यूनिवर्सिटी के तलबा ने लाइब्रेरी से एक एहतजाजी रैली निकालने की कोशिश की, जिसको पुलिस ने बर्खास्त करवा दिया और एहतजाजी तलबा को हिरासत में भी लिया गया। वाज़ेह है कि इस तरह का मुजाहरा असम्बली रोड पर भी नज़र आया, जब एहतजाजी तलबा ने हुकूमत के खिलाफ नारे लगाए। ఉద్యోగాలు వెంటనే స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ పేరుతోటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి హిట్లర్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ నిరుద్యోగుల గోడు ఏనాడు కనిపించలేదు. కేవలం స్వప్రయోజనాల కోసం కుటుంబ పాలన తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ త్యాగాల పునాదుల మీదైతే ఈ స్వరాష్ట్రం ఏర్పడదో దానికి భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగిస్తూ రక్తం చిందించి జైళ్లు తమ జీవితాలను అర్పించినటువంటి నిరుద్యోగుల యొక్క త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి అయిన మీరు 1,96,000 ఖాళీలు ఉన్నాయి. గడిచిన 8 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఒక నోటిఫికేషన్ రాలే, డిఎస్సి రాలే, గ్రూప్ 1 రాలే, గ్రూప్ 2 రాలే, అటెండర్ పోస్టులను భర్తీ కాలే, డిఎస్సి ఎక్కడ కూడా. మరి ఎందుకో ఈ ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పట్ల, పోరాటం చేసిన ఉద్యమకారుల పట్ల ప్రేమ లేకపోవడం అత్యంత బాధాకరం. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత పోరాటాల వైపుకు ఉస్మాన్ యూనివర్సిటీ పరిగెత్తుతుందంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వైఫల్యం. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు चिलकलगुड़ा पुलिस ने वारसीगुड़ा सिकंदराबाद से एक 21 साल नौजवान को हिरासत में लिया और उसके कब्जे से 500 ग्राम गांजा मालियती 20,000 रुपये बरामद किए। पुलिस के मुताबिक 21 साल मोहम्मद नदीम इससे कबल भी 5 मुख्तलिफ पुलिस स्टेशन में दर्ज केसेस में मतलूब है। तफ्तीश पर उसने बताया कि मज़कूरा गांजा धूलपेट के साकिन एक शख्स से ख़रीदा था ताकि ज़रूरतमंदों को ज़्यादा कीमत पर फ़रोख्त कर सके। ఓకేనా फेस थोड़ा नीचे रह गया था, हैरानी आ फेस कन्वर्ट लेकिन యా ఓకేనా अरे सर सुबह में अराउंड 12 o'clock टाइम पे अपना चिलगुड़ा पुलिस स्टेशन में एक इन्फॉर्मेशन आया था, क्या है एक आदमी गांजा बेच रहा बोल के। इमीडिएटली अपना SHO साहब, नारेश साहब और DA साहब पूरा स्टाफ ले लेके राइड करे तो नदीम बोल के एक आदमी है, उन्होंने अपना वारसीगुड़ा में उनका मकान में ये गुडुम्बा बेच रहा था। उसका मकान के देखे तो 500 ग्राम्स अपना रॉ मटेरियल मिल गया। फिर छोटा छोटा पैकेट करके आदमी को, कौन सा आदमी को आके पूछे तो उसको बेच रहा था। इमीडिएट उसको पकड़ लिया। उनको कन्फ्यूज में क्या करे, बाद में इसमें पहले पूरा एक 4-5 केसेस में भी उन्होंने इन्वॉल्व था, स्नैचिंग और थेफ्ट केसेस में डिफरेंट। आसपास नगर, अपना महाकाली, रायदुर्गम, रामपल, ऐसे पुलिस स्टेशन में प्रीवियस क्राइम रिकॉर्ड था उसका। उसको पकड़ लिया, उसको अरेस्ट करके अभी कोर्ट को भेजा रहा है। रियासती वज़ीर श्रीनिवास गौड़ के कत्ल का मंसूबा बनाने वाले 7 मुलज़िमीन की साइबराबाद पुलिस ने रिमांड हासिल की है। ज़राए के मुताबिक पुलिस की दरख्वास्त पर कोर्ट ने मुलज़िमीन को 4 दिन की तहवील दी ताकि इस सिलसिले में पूछताछ की जा सके। मुलज़िमीन को पूछताछ की गर्ज से पेट बशीराबाद पुलिस ने अपनी तहवील में लिया है।
एसआर नगर पुलिस स्टेशन हदूद के ईएसआई हॉस्पिटल के पास एक कार ने हलचल मचा दी, जहां बेकाबू कार ने पहले स्कूटी को टक्कर दी और फिर बाइक से टकरा गई। बताया गया है कि यह हादसा बीके गुड़ा चौराहे के पास पेश आया और इस हादसे में 3 अफराद जख्मी हुए हैं। जख्मियों में 8 माह का बच्चा भी शामिल है। इत्तला मिलते ही पुलिस मुकाम वाक़े पर पहुंची और कार को जब्त कर लिया गया, जबकि इस सिलसिले में मज़ीद तहक़ीक़ात जारी है। वक्फे के बाद दोबारा आपका खैर मकदम है। सदर मजलिस और रुकन पार्लिमान हैदराबाद बैरिस्टर असदुद्दीन ओवैसी की हिदायत और रुकन असम्बली अहमद बलाला की निगरानी में हल्के मलकपेट के डिवीजन्स ओल्ड मलकपेट में अवामी मसाइल की यकसोई के लिए इक़दाम का सिलसिला जारी है, जहाँ नुमाइंदा कॉरपोरेटर सैफुद्दीन शफी ने हैदराबाद मेट्रो वाटर वर्क्स के अहदेदारों के हमरा डिवीज़न के इलाके जात का दौरा किया और अवामी शिकायत का जायज़ा लिया। ओल्ड मलकपेट बल्दी डिवीज़न के इलाके बशमूल MCH कॉलोनी सीरी रामा अपार्टमेंट में सैफुद्दीन शफी और महकमे आबरसानी के AE हशमत अली के अलावा GHMC AE वेंकन्ना और वर्क इंस्पेक्टर सत्य नारायणा ने दौरा करते हुए पानी की सरबराही और दीगर कामों से मुताल्लिक़ जायज़ा लिया। मुकामी अवाम ने नुमाइंदा कॉरपोरेटर सैफुद्दीन शफी को मुख्तलिफ मसाइल से वाकिफ़ करवाया और सैफुद्दीन शफी ने दौरे में शामिल अहदेदारों को कामों की निशानदेही करवाते हुए इसे जल्द अज जल्द तकमील करने पर जोर दिया। इस मौके पर मुकामी मजलिसी कारकुनान भी मौजूद थे। आशुरखाना बारगाह हज़रत अबुल फ़ज़ल अब्बास वाक़े दीवान देड़ी की तज़यीन नो के बाद दोबारा इफ्तिताह अमल में लाया गया। क़ायद मुक़न्ना मजलिस अकबरुद्दीन ओवैसी ने मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की और इफ्तिताह भी अंजाम दिया। इस मौके पर मजलिसी रुकन खानसास कौंसल मिर्ज़ा रियाज़ुल हसन आफंदी, मजलिसी कॉरपोरेटर महमूद सोहेल क़ादरी के अलावा दीगर भी मौजूद थे। सरनशीन पर तशरीफ फरमा उलमाए कराम, बुजुर्गान मिल्लत, नौजवानों, अल्हम्दुलिल्लाह अल्लाह का फजल करम सल्लल्लाहु अलैहि वसल्लम का सदका, अहले बैत का सदका के आज यहाँ पर आज जो जमा है, अल्लाह ने हम सबसे बारगाह का काम लिया और इस काम के लिए जिन जिन हजरात ने अपना जो भी ताउन किया, मेरी अल्लाह से दुआ है कि अल्लाह सुब्हानहु व तआला इनके इस ताउन को, इनके
इस खिदमात को कबूल। राजेंद्र नगर पुलिस स्टेशन हदूद के इलाके में 2 अफराद पर हमला करते हुए कत्ल करने की कोशिश की गई। पुलिस के मुताबिक समरीन नामी खातून के भाइयों ने समरीन के शौहर और उनके साथ थे एक और शख्स पर भी हमला किया। दोनों जख्मियों की हालत तशवीशनाक बताई गई है। इस सिलसिले में पुलिस ने केस दर्ज किया और मसरूफ़ तहकीकात है। जख्मी अफराद दवाखाने उस्मानिया में ज़ेर इलाज हैं। हम लोग कंप्लेंट कर रहे थे, अभी मेरे सिस्टर ने भी वही कहा, मैं भी वही कर रहा हूँ। उनके ऊपर कंप्लेंट करे थे हम लोग, अभी रिस्पांस नहीं आया। 2020 में अप्रैल के 15 अगस्त के दिन नाइट में कंप्लेंट करे थे, अब तक कुछ रिस्पांस नहीं आया। उन लोग पुलिस वालों को पैसे खिला के क्या करे पता नहीं, केस को दबा दिए। इतने साल हो गया, कोई रिस्पांस नहीं आया, कुछ नहीं। तो क्या हुआ था, क्या कंप्लेंट करे थे आप लोग? हमारे ऊपर घर पे हमला करे बोल के। अच्छा, आप बस्ती में आगे भी पूछ सकते हैं। हम लोग सुबह जाते हैं, शाम में आते हैं। कार कारोबार है हमारा, फोन बिजनेस है हमारा, हमारी जिम्मेदारियां हैं। हमारे ऊपर घर में वालदा अकेले रहते हैं। मेरा भाई घर पे आया तो उसको फ़ोन करके बुलाना। हमले की वजह क्या है? ये हमले की वजह क्या है? हमला करने की वजह क्या है? हमला करने की हरासमेंट कर रहे भाई को, पैसे होना, मेरी बहन को वहाँ अलग रखना, तुम लोग का घर बड़ा है मगर तुम लोग नहीं रहना साथ में। मतलब आपके भाई के साले? भाई के साले शेख फरीद, शेख माजिद, शेख साजिद, शेख साबिर और उनके वालिद साहब शेख ताहिर है और अदर्स भी है इनके साथ, मुझे पता नहीं। और भी उनके साथ है, सपोर्ट कर रहे हैं उनको। और पीएस में केस उनका केस आने नहीं दे रहे लोग, दबा दे रहे। पुलिस वालों को क्या कर रहे हैं नहीं मालूम है, मगर केस को रुका के रखे। आप देख लीजिए जाके 2020 में अप्रैल 15 अगस्त के दिन नाइट में कंप्लेंट करें, उसके सेकंड डे बुलाए, उसके बाद से आज तक भी रिस्पॉन्स नहीं आया। आज मॉर्निंग में कॉल करे, बोले मेरा भाई मोहम्मद अकरम और मेरा भाई शेख ख्वाजा दोनों कैंपे से वापस आ रहे थे, तो अकरम की बीवी समरीन, उसके 4 भाइयाँ और उसके बाप ताहिर मिलके मेरे भाई के ऊपर, मेरे भौनी के ऊपर जानलेवा हमला करे। दोनों उस्मानिया हॉस्पिटल में एडमिट है और दोनों की भी कंडीशन बहुत सीरियस है। ये झगड़ा 2.5 साल से चल रहा है। 2 साल पहले भी 2020 में 15 अगस्त के दिन रात में 40-50 लोगों को भेज के हमारी भावत समरीन हमारे भाई को जान से मारने की हरकत करी थी। पीएस में कंप्लेंट करने के बाद जब पुलिस वाले आए तो ना डर के भाग गए थे। अब ये दूसरी बार है मेरे भाई के ऊपर जानलेवा हरकत हुई है, तो मैं अपनी हुकूमत से दरख्वास्त करती हूँ कि हमारे भाई के साथ इंसाफ करें। साउथ टास्क फोर्स टीम ने गांजे की खरीदो फरोख्त में मुलविस 3 मुलजिमीन को हिरासत में लिया, जबकि 8 गाहकों को भी गिरफ्तार किया गया। टास्क फोर्स के मुताबिक 5 किलो गांजा बरामद किया गया, जिसकी मालियत 1 लाख रुपये बताई गई है। मजीद कार्रवाई की गर्ज से मुलजिमीन को रैन बाजार पुलिस के हवाले किया गया। आखिर में सुर्खियां एक बार फिर। वज़ीर फाइनेंस हरीश राव ने साल 2022-23 का बजट पेश कर दिया। 2.56 लाख करोड़ रुपए पर मुश्तमिल बजट। अक़लियती बहबूद के लिए 1728 करोड़ रुपए किए गए मख्तस। बजट के माबकी सेशन के लिए बीजेपी के तीनों अराकीन असम्बली मुअत्तल। रियासती सदर बंडी संजय ने स्पीकर की कार्रवाई की पुरजोर मजम्मत की। मखलूआत जायदादों को पुर करने के लिए एलामिया जारी किया जाए। उस्मानिया यूनिवर्सिटी तलबा ने मुनज़्ज़िम किया एहतजाज। वज़ीर आला KCR के काफिले में घुसकर तालिब इल्म की गुहार। नाज़रीन, रूबी न्यूज़ की फीडबैक के लिए स्क्रीन पर दिए गए नंबर पर आप कॉल कर सकते हैं या ईमेल के ज़रिए हमें पैगाम भी भेज सकते हैं। इसी के साथ रूबी न्यूज़ यहीं इख्तिताम पज़ीर होती है। रूबी न्यूज़ की सारी टीम को दीजिए इजाज़त। अल्लाह हाफ़िज़।